ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా పోటీ పరీక్షల్లో సక్సెస్ కాలేకపోయి ఉంటే వీటి లోపల ఏవో కొన్ని మిస్ అయి ఉంటారో అవేంటో మీరు గమనించండి. అయితే ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ లక్ష్యం స్పష్టమైనదై ఉండాలి. ఎట్లా ఉండాలి? స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. చాలా ఉంటాయి పోస్టులు. ఏముంటాయి? ఐఏఎస్ కాడ నుంచి మొదలు పెట్టుకొని గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంకా ఏవైనా ఉంటాయి. దీంట్లో మీరు ఏం కావాలనుకుంటున్నారో మీ యొక్క ప్రతిభ దీంట్లో వేటికి సూట్ అవుతుందో దాన్ని మీ లక్ష్యంగా ఎన్నుకోండి. దాని మీద వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. సిలబస్ పూర్తిగా అర్థం చేసుకోండి. ఫస్ట్ రోడ్ మ్యాప్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనకు ఇక్కడనే స్టార్ట్ అయింది. ఇక్కడ క్లియర్ కట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సిలబస్ని అర్థం చేసుకోవాలి. అక్కడనే మనకు సక్సెస్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే సిలబస్ చూడరు, పుస్తకాలు కొనేస్తారు, ఏదో చదువుతూ ఉంటారు, పోతూ ఉంటుంది. అట్లా కాకుండా సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మనం ఏమి చదవాలి, ఏం చదవద్దు అనేది క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏమి చదవాలనో అర్థమైతే నీకు అక్కడనే సగం సక్సెస్ వచ్చినట్లు లెక్క. కాబట్టి సిలబస్ను పూర్తిగా అర్థం